మాట తప్పను మడమ తిప్పను ఇది ముఖ్యమంత్రి జగన్ తరచూ బహిరంగ సభల్లో చెప్పే మాటలు. కానీ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదు. క్షేత్రస్థాయి పరిస్థితులే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాను పలుమార్లు సందర్శించిన జగన్ అనేక హామీలు ఇచ్చారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. అయితే 5 ఏళ్లు గడిచినా ఇవి ఇప్పటికీ నెరవేరలేదు. మేమంతా సిద్ధమంటూ నేడు పశ్చిమ కృష్ణాకు బస్సు యాత్రగా వస్తున్న జగన్ హామీలపై ఏం సమాధానం చెబుతారు? విజయవాడలోని కొండలపై నివాసముంటున్న వారి ఇళ్లకు ప్రభుత్వం నుంచి నామపత్ర పట్టాలు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అధికారంలోకి రాగానే వారి స్థలాలకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలను ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లు అయినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కొండలపై ఉండేవాళ్లకు తాగునీటి కొరత లేకుండా చేస్తామని చెప్పిన మాటను మరిచారు. అధికారంలోకి రాగానే సుబాబుల్ కర్రకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ప్రభుత్వం తరపున కొనుగోలు చేయిస్తామని నందిగామలో ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పారు. కానీ అవేమీ నెరవేర్చలేదు. మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసినా ప్రయోజనం దక్కలేదని సుబాబుల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పుకోవడమే కానీ రైతుల గురించి చర్చలు జరగడం లేదు. పండిన పంట గిట్టుబాటు ధర ఏ పంటకి లేదు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు దోచుకోవడమే ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఎక్కడా సరే ఏ గవర్నమెంట్, ఏ ఎమ్మెల్యే గానీ, ఏ మినిస్టర్ గానీ ఎవరు దీని గురించి చర్య తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎలక్షన్ ముందు మీటింగుల్లో, పబ్లిక్ మీటింగుల్లో చెప్పటాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిండు 5,000 రూపాయలు రేటు అమ్మేస్తా అని, మేము ఇచ్చిన సంవత్సరంలో చేస్తా అని. ఏం జరిగింది? 15 జరిగిన తర్వాత రైతుల దగ్గర ఇప్పుడు ఈ 5,000 రేటు అమ్ముకున్న వాళ్ళు 10% రైతులు కూడా లేరు. అంతా రెడీగా వచ్చాక మళ్ళీ మార్కెట్ తగ్గించారు. గతంలో రామాయపట్నం పోర్ట్ దగ్గర ఇండియన్ ఏషియన్ పేపర్ పల్ప్ పరిశ్రమ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ వచ్చింది. చంద్రబాబు నాయుడు టైంలో దీనికి భూమి పూజ చేసింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఇక్కడ లేకుండా చేశారు. ఆ తర్వాత కాలంలో కొన్ని రైతు ఆందోళన చేసిన తర్వాత ఆనాటి పరిశ్రమ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ పరిశ్రమ ఎక్కడికి పోదు, ఈ పరిశ్రమ ఈ జిల్లాలో ఉంటది, ఈ రాష్ట్రానికి తలమానికమైన ఈ పరిశ్రమ ఎక్కడికి పోదని చెప్పినా కూడా ఈ పరిశ్రమకు ఎటువంటి ఇది లేదు. అది తిరువూరు నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో జోన్ 2, 3 కాల్వల ద్వారా సాగర్ జలాలను పూర్తి స్థాయిలో తెచ్చి 4 మండలాల్లోని 300 చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసి పంటలకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన జగన్ హామీ నేటికీ నెరవేరలేదు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. వారానికి 2 సార్లు అయినా రక్షిత మంచినీరు రావడం లేదు. రక్షిత నీటి ప్రాజెక్టు పునాదుల దశలోనే ఆగిపోయింది. కాకర్ల గ్రామంలో 1200 ఎకరాల అటవీ భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న సీఎం హామీలేవి కాగితం దాటి బయటకు రాలేదు. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం అని చెప్పారు, కానీ చేయలేదు. పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వలేదు. స్పెషల్ ఎకానమిక్ జోన్ మాటలకే పరిమితమైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. తిరువూరు అటవీ భూముల్లో పట్టాలు మంజూరు చేస్తామని చెప్పినా నెరవేరలేదు. తిరువూరు మండలంలోని 7 చెరువులకు సాగునీరు అందించే రాకెట్ సప్లై ఛానల్ కు 2వ జోన్లోని నాగార్జునసాగర్ ప్రధాన కాల్వ నుంచి లింక్ ఛానల్ ఏర్పాటు చేసి రైతుల సాగునీటి సమస్య తీరుస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో మామిడి పంట అత్యధికంగా సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర రానందున మామిడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఇచ్చిన మాటకు అతి గతి లేదు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగుపై ధ్వంసమైన వంతెన స్థానంలో కొత్తది నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అది సాకారం కాలేదు. కొండూరు మండలంలో కిడ్నీ బాధితుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా గిరిజనులు మూత్రపిండాల వ్యాధులతో పిట్టల్లా రాలిపోతున్నారు. మరి సీఎం గారు మాకు గతంలో కొన్ని హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా నీటిని అందిస్తామని చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా శాశ్వత పరిష్కారం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోవడం చాలా బాధాకరం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మండలానికి శాశ్వత పరిష్కారం కోసం 50 కోట్ల రూపాయలు పైప్ లైన్ కోసం మంజూరు చేశారు. వాటిని ఇప్పుడు కూడా ఆ పనులు ప్రారంభించలేదు. తాత్కాలికంగా పరిష్కారం కోసం కృష్ణా జలాలు ట్యాంకర్ల ద్వారా అందిస్తామని చెప్పి ఏదో నామమాత్రంగా అందిస్తున్నారు. ఏదో ప్రచారం కోసం ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగ సభల్లో ప్రకటన చేయటం కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి. ఎన్నో వందల మంది ప్రాణాలు బలి అయిపోయాయి. కానీ ఈ బలి అయిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా కనీసం 10 లక్షలు ఇవ్వాలని మేము కోరాం. 5,000 ఇచ్చి మట్టి ఖర్చులకు చేతులు దులుపుకుంటున్నారు. కిడ్నీ వ్యాధి చిన్నప్పటి నుంచే మేము త్రాగే నీరులో సిలికాన్ అనే మహమ్మారి ఉంది. రాబోయే తరాలనైనా కాపాడి ఈ కృష్ణా వాటర్ మాకు వచ్చే విధంగా అన్నం వండుకునే కానుంచి మంచినీళ్లు తాగే కానుంచి మొత్తం మాకు కృష్ణా వాటరే కావాలి. జగ్గైపేట ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానన్న జగన్
మాట నెరవేరలేదు. ఆటోనగర్ పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి ఊసేలేదు. పర్యాటక కేంద్రం అభివృద్ధి కోసం 15 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు గతంలో జగన్ ప్రకటించారు. కర్మాగారాల సీఎస్ఆర్ నిధులతో జరిగిన ఊర చెరువు అభివృద్ధి తప్ప ఇతర పర్యాటక పురోగతి కనిపించలేదు. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో 10,000 మంది కార్మికులుంటారు. వారి అవసరాలకు ఈఎస్ఐ డిస్పెన్సరీ సరిపోవడం లేదని, దానిని ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరలేదు. అత్యవసర ట్రామా కేర్ కేంద్రం కోసం 3 కోట్లతో భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు ఆ ఊసేలేదు. జగ్గయ్యపేట మధ్య నుంచి ప్రవహించే ఎర్రకాల్వ, వేపల వాగులను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసేందుకు 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ప్రణాళిక సిద్ధమైంది. ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. జగ్గయ్యపేట పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన ప్యాసింజర్ రైలు ఏర్పాటుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దానికి దిక్కులేదు. జగ్గయ్యపేట రైతుల కష్టాలు తీర్చేందుకు చంద్రబాబు ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే తన పెళ్లి రోజు కానుక అంటూ సీఎం జగన్ 2020 ఆగస్టు 28న వైఎస్ఆర్ వేదాద్రిగా ప్రాజెక్టు పేరు మార్చి మళ్లీ శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ అతీ గతీ లేదు. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ లో దాదాపు 4,000 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. 2018లో పాదయాత్ర సమయంలో వీరి వద్దకు వచ్చిన జగన్ సీఎం అయ్యాక క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చారు. కానీ సీఎం అయ్యాక కనీసం వాళ్లకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు హయాంలో చింతలపూడి ప్రాజెక్టు పనులు మొదలుపెడితే జగన్ వచ్చాక వాటిని ఆపేశారు. విజయవాడ బైపాస్ రోడ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ పైవంతెన తన కృషి ఫలితమేనని జగన్ ప్రకటించారు. వాస్తవానికి ఇవి చంద్రబాబు సీఎంగా ఉండగా ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో నెరవేర్చారు. విజయవాడ కార్పొరేషన్ను గెలుచుకున్నప్పుడు సీఎం జగన్ నగరాభివృద్ధికి 150 కోట్లు ప్రకటించారు. కానీ నయా పైసా ఇవ్వలేదు. దుర్గగుడి అభివృద్ధిపై మాటలు తప్ప చేతలు కనిపించలేదు. ఇలా ప్రజల సాక్షిగా జగన్ ఇచ్చిన ఎన్నో హామీలు, మరెన్నో భరోసాలు గాలిలో కలిసిపోయాయి. హామీలపై గంపెడాసులు పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. పరిష్కరించే మనసు లేనప్పుడు ఎందుకు హామీలు గుప్పించడమంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.